హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇది నిన్నటి వీడియో అండి. చాలామంది పిల్లలకైతే నేను రీచ్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది అయితే 1వ తారీఖున పెట్టాలి కదా, ఈరోజు పెడుతున్నారేంటి బిస్కెట్లు అని అడిగారు. దానికి సమాధానం నేనేమీ చెప్పకుండానే పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, 1వ తారీఖు దాకా వాటిని ఆకలితో చచ్చిపోమంటారా ఏంటి, ఏ రోజు పెడితే ఏంటి అనేసి వేరే వాళ్ళు సమాధానం చెప్పారు. ఎందుకంటే 1వ తారీఖుని ఏదో కొత్త సంవత్సరంలో హెల్ప్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి చాలామంది అలా పెట్టేవాళ్ళు ఉంటారు అనుకుంటా. అది కూడా నాకు నిన్ననే తెలిసింది. అంటే 1వ తారీఖుని కూడా ఇలా ఎప్పుడు పెట్టిన వాళ్ళు వాళ్ళకి 1వ తారీఖుని పెడతారు కామను. అంటే కొంతమంది బట్టలు ఇస్తారు, ముసలి వాళ్ళకి ఏమన్నా చలికి బట్టలు పంచుతారు, అలా ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళకు డాగ్స్కి కూడా కొంతమంది భోజనం పెట్టేవాళ్ళు ఉంటారేమో 1వ తారీఖుని. నేను కొత్తగా విన్నాను అనమాట. పాపం వాటికి ఆకలేస్తుంది కదా, రేపు 1వ తారీఖు వరకు ఆగండి, రేపు పెడతాను అంటే కుదరదు కదా. నిన్న చాలా వీటికి పెట్టేశాను. చికెన్ తీసుకొచ్చాను, రైస్ కూడా ఉంది కాబట్టి అన్నిటికీ పెట్టాను. కొంతమందికి రైస్ కుదరలేదు నాకు, అంటే వేరే చోట. వాటికేమో బిస్కెట్స్ పెట్టాను అనమాట. అన్నీ హ్యాపీగా తిన్నాయి. ఈ డాగ్ అయితే ప్రెగ్నెంట్లా అనిపించింది నాకు, బిస్కెట్ పెట్టాను. ఇవి కూడా ఇంకా నేను మార్నింగ్ ప్రేయర్కి రెడీ అవుతున్నప్పుడు ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట సిద్ధంగా. చికెన్ స్మెల్కి అన్నిటికీ పెట్టేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడాను. ఇంకా ఈరోజు 1వ తారీఖు, ఈరోజు కూడా కొంచెం బిజీ ఉంటుంది మాకు, ప్రేయర్ అవి ఉంటాయి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మరలా ఈవినింగ్లో పెట్టాలి ఇంకా వీటికి వంట చేసి. నిన్న జరిగినవండి. ఇదిగోండి చిన్న పిల్లల దగ్గరికి కూడా వెళ్ళాను. పిల్లల దగ్గరికి నేను వెళ్ళే టయానికి మాదరక్క లేదు, ఎక్కడెక్కడో తిరుగుతుంది. చాలా పిలిచాను, రాలేదు. దానికి అన్నం పెట్టేసి వచ్చాను. అయితే అది నిన్న ఈవినింగ్ వెళ్ళి చూశాను, తినేసిన చక్కగా. మళ్ళీ నైట్ కూడా పెట్టేసి వచ్చేసాను. నైట్ అయితే ఉంది నచ్చేదాకా. కొన్నిటికి పాలు, కొన్నిటికి బిస్కెట్స్, కొన్నిటికి రైస్ పెట్టాను అనమాట. ఇంక విక్కీ అయితే నన్ను చూడగానే వాడు ఆనందమే వేరనమాట. ఇక ఎగిరేసి నాకు ఎదురడిపోతాడు, అడ్డొచ్చేస్తాడు కాళ్ళకి. ఏదో తీసుకొచ్చేసాను అనేసి నన్ను చూడగానే ఇంకా నా చేతిలో ఏముందో లేదో కూడా చూడదు ఇంకా చేస్తాయి. ఇంకా ఇవి కూడా అంతే. పిల్లలు కూడా బాగా దగ్గర అయిపోయాయి, చాలా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ బ్లాక్ది అయితే చాలా ఎంత క్యూట్గా యాక్ట్ చేస్తుందంటే ఏదో చెప్తుంది అనమాట, నాతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. కొంతమంది అయితే కుక్కలకు కూడా మాటలు నేర్పిస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటారు నన్ను. ఇది కుక్కలతో మాట్లాడుతుంది, కుక్కల భాష కూడా తెలుసు అనుకుంటా అంటుంటారు దారంటే వెళ్ళేవాళ్ళు. వాటితో మనం పెంచుకున్న అనుబంధమే వాటి ఫీలింగ్ మనం అర్థం చేసుకోగలుగుతాము. అవి మాట్లాడే మాటలను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.